శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. ట్రీ మీడియా ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నక్షత్ర యోగం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున నక్షత్ర యోగం కార్యక్రమంలో మూడవ నక్షత్రమైనటువంటి కృత్తికా నక్షత్రం వారు ఏ దైవాన్ని ఆరాధించాలి, ఏ గ్రహాన్ని పూజించాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, అలాగే ఏ రోజున ఉపవాసం ఉండి దీక్షగా ఉండాలి అనేటటువంటి విషయాలతో పాటు వీళ్ళు ప్రత్యేకించి పూజించవలసినటువంటి వృక్షం ఏది అనేది ఈ రోజున మనం తెలుసుకుందాం. ఈ యొక్క కృత్తికా నక్షత్రం 27 నక్షత్రాల్లో కూడా మూడవ నక్షత్రం. ఈ నక్షత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క జన్మ నక్షత్రంగా చెప్తారు. దీన్నే అగ్ని నక్షత్రం అని కూడా అంటారు. వీళ్ళకి ఎంత కోపం ఉంటుందో అంత శాంతంగానూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క కృత్తికా నక్షత్రం వారు సోమవారం నియమాలు పాటించాలి. అంటే ప్రతి సోమవారం కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండడం కానీ, అయితే సోమవారం నాడు ఒక పూటే భోజనం చేయడం కానీ చేయాలి. శివుణ్ణి ఎక్కువగా ఆరాధించాలి. అలాగే ఈ యొక్క కృత్తికా నక్షత్రం వారు గ్రహాల్లో సూర్యగ్రహాన్ని ఆరాధించాలి. మనం ప్రతి చోట నవగ్రహాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళిన తర్వాత మధ్యలో ఉంటుందన్నమాట సూర్యగ్రహం. ఆ సూర్యగ్రహానికి ఆదివారం నాడు ఆ నవగ్రహాలు ఉన్న చోటుకు వెళ్ళి అక్కడ కొద్దిగా గోధుమలు పెట్టి ఎర్రని వస్త్రాన్ని వేసి ఎర్రని గులాబీలు కానీ ఎర్రని మందార పువ్వులతో కానీ ఆ యొక్క సూర్యగ్రహాన్ని పూజించడం వల్ల ఈ కృత్తికా నక్షత్రం వారికి విశేషమైనటువంటి ఫలితాలు అనేవి తప్పకుండా కలుగుతాయి. ఈ యొక్క కృత్తికా నక్షత్రం వారు సూర్యగ్రహాన్ని ఆరాధించడం, సోమవారం నియమాలు పాటించడం అనేది విశేషమైన ఫలితాన్ని కలుగజేస్తుంది. అలాగే ఈ యొక్క కృత్తికా నక్షత్రం వారు మేడి చెట్టు, దీన్నే ఔదంబర వృక్షం అని కూడా అంటారు. ఈ యొక్క చెట్టు ప్రతి దేవాలయంలో చాలా చోట్ల ఉంటాయి. ఆ చెట్టు ఉన్న చోటుకు వెళ్ళి దాని చుట్టూ 11 సార్లు కానీ 9 సార్లు కానీ 27 సార్లు కానీ ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ చెట్టుకి కొద్దిగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గంధం పెట్టి యథాశక్తిగా పూజించి అక్కడ ఆవునేతితో దీపారాధన చేయాలి. 3 ఒత్తులు ఒకే ప్రమిదలో వేసి ఆవునేతితో దీపారాధన చేయడం వల్ల ఈ యొక్క కృత్తికా నక్షత్రం వారికి చాలా విశేషమైన ఫలితాలు అనేవి తప్పకుండా కలుగుతాయి. అలాగే ఈ యొక్క కృత్తికా నక్షత్రం వారు ఏదైనా సరే ద్వాదశి తిథి నాడు కాశీ వెళ్ళి, అంటే ఏకాదశి నాడే అక్కడ వెళ్ళి ద్వాదశి నాడు ఉదయాన్నే ఆ కాశీలో పవిత్రమైన అక్కడ స్నానం చేసి ఆ స్వామిని దర్శించుకుని ద్వాదశి నాడు అంతా కూడా ఉపవాసం ఉండి ఆ రోజు అక్కడే నిద్ర చేసి మరునాడు మళ్ళీ తిరిగి రావచ్చు. కాబట్టి ఈ యొక్క కృత్తికా నక్షత్రం వారు ద్వాదశి నాడు కాశీ వెళ్ళడం అనేది విశేషమైన ఫలితాన్ని కలగజేస్తుంది. అలాగే ఈ యొక్క కృత్తికా నక్షత్రం వారు ఆదివారం నాడు ఉదయం 6 నుంచి 7:30 లోపులో ఎవరైనా బ్రాహ్మణుడికి గోధుమ నూక కానీ గోధుమలు కానీ దానం చేయడం వల్ల వీళ్ళకి చాలా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. అలాగే శనివారం రాత్రి ఒక 1/2 కేజీ కానీ కేజీంపావు కానీ గోధుమలు నానబెట్టి ఆదివారం నాడు ఉదయాన్నే గోశాలకు పట్టుకెళ్ళి దాంట్లో చిన్న బెల్లం ముక్క వేసి ఆ గోధుమలు గోమాతకి దానగా సమర్పించడం వల్ల కృత్తికా నక్షత్రం వారికి చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కృత్తికా నక్షత్రం వారు నేను చెప్పినటువంటి దైవంతో పాటు గ్రహంతో పాటు ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం కాబట్టి ఈ కృత్తికా నక్షత్రం వారు మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళి పూజించడం వల్ల ఈ నక్షత్రం వారు ఎవరికైనా సరే కోర్టు సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, సంతాన సమస్యలు కానీ, వివాహంలో సమస్యలు కానీ ఉన్నవారు ఈ యొక్క కృత్తికా నక్షత్రం వారు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని 3 మంగళవారాలు కానీ 5 మంగళవారాలు కానీ ఆరాధించడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు అనేవి తప్పకుండా కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క కృత్తికా నక్షత్రం వారు ప్రతి నిత్యము కూడా ఓం సూర్యాయ నమః, ఓం నమఃశివాయ నమః ఈ 2 మంత్రాలు కూడా రోజు చదువుకుంటూ ఉండండి. అలాగే ప్రతిరోజు కూడా
సాయంత్రం పూట ప్రదోషకాల సమయంలో అంటే సూర్యాస్తమయం తర్వాత నుంచి చీకటి పడడానికి ముందుగా మీరు ప్రదోషకాల సమయంలో శివాలయానికి వెళ్ళి ఆవునేతితో దీపారాధన చేసి అక్కడ శివుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం వల్ల సాయంత్రం పూట శివాలయ దర్శనం చేయడం వల్ల మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క కృత్తికా నక్షత్రం వారు నేను చెప్పినటువంటి పరిహారాలు పాటించి మీరు జీవితంలో ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.